అండి 3 ప్రోమోలైతే వచ్చేసినాయి. ఏముందండి అంత ఇంట్రెస్టింగ్ ఏమి లేదు. ఎక్సెప్ట్ ప్రోమో నంబర్ 3 తప్ప. ఆల్రెడీ ముందు చెప్పినట్టే 'రితు' గారు ఎలిమినేట్ అయిపోవడం అయితే జరిగింది. బానే ఉంది కానీ, ఈ 1 అండ్ 2 ప్రోమోలు నాకు చూపించిన దాంట్లో మరీ 'రితు'ని అంతగా ట్రోల్ చేయడం అవసరమా అని అనిపించింది. ఆల్రెడీ చెప్పింది. మళ్ళీ అయ్యే మీమ్స్ ఏసి 2/2 ఎంత? 12/12 ఎంత? ఇయన్నీ కొంచెం చిరాకు అనిపించింది. అంత అవసరం లేదనిపించింది. మరి ఒక అమ్మాయికి రాదని ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాత పద్దాక బిగ్ బాస్ టీమ్‌కి ఇంక వేరే పనేం లేనట్టు ఆమెనే ఫోకస్ చేసి మొత్తం చేసింది. ఈ రోజంతా రితుకి బ్యాడ్ డే అని అనుకోవాలి. ఫన్ టాస్క్‌లు కూడా పెద్దగా అంతగా ఏం పడలేదు. నార్మల్‌గా ఉన్నట్టు అనిపించింది. పెద్దగా ఈరోజైతే ఏం పెద్ద ఉండదు. కానీ లాస్ట్ ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే, ఒక బాంబ్ పెట్టారు. దానికి వైర్స్ పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో వైర్ కట్ చేయాలి. ముందు నార్మల్ వైర్ కట్ చేయమన్నారు. తర్వాత రింగ్స్ వైర్ కట్ చేయమని చెప్పారు. అది కట్ చేసిన వెంటనే బాంబ్ పేలవడం, మన రితు ఔట్ అయిపోవడం, డిమాండ్ పవన్ గుండెల్లో బాంబ్ పేలడం, షాకింగ్‌లో తనూజ ఉండడం ఇయన్నీ చూపించారు. అంటే అందరికీ షాకింగ్. నాట్ ఓన్లీ డిమాండ్, నాట్ ఓన్లీ తనూజ, అందరికీ షాకింగే. ఎందుకంటే ఈ వారం రితు ఆడినట్టు ఎవరు ఆడలే. బర్నీని ఓడించింది. ఇంకెవరిని కళ్యాణ్‌తో కొంచెం టఫ్ ఉంది. ఇమాన్యుయల్‌ని ఓడించింది. కళ్యాణ్‌తో కొంచెం టఫ్ అని ముందే మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంత మేల్ కంటెస్టెంట్స్‌ని ఓడించి నంబర్ 1గా ముందుకు దూసుకుపోతున్న ఆమెని సడెన్‌గా ఎందుకు తీశారు? అంటే బిగ్ బాస్‌కి హైప్ తీసుకురావడానికి తీశారా? ఇంతకన్నా వరస్ట్‌గా నాకు తెలిసి సుమన్ ఆడాడనిపించింది. సుమన్ శెట్టిలో అది బేరాలదే తప్పించి నార్మల్‌గా చూసుకుంటే కంపేర్ అయితే చేయొద్దు గానీ గేమ్ పరంగా చూసినా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసినా ఒక్క నిమిషం. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసినా సుమన్ అయితే నాకు పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కంపారిటివ్‌లీ రితు అని అనిపించింది. ఓటింగ్స్‌లో కూడా తక్కువే ఉంది. సుమన్ ఫ్యాన్స్ ఫీల్ అయినా గానీ, కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరిలో రితు ఈస్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. సో, ఏదైతే అవుతుంది మొత్తానికి మన ఈమె అయితే ఎలిమినేషన్ అయిపోయింది. డిమాండ్ పవన్‌కి మాత్రం చాలా బాధ అనిపించింది. ఇప్పటి నుంచి డిమాండ్ పవన్ ఏ విధంగా ముందుకు పోతాడో, మంచిగా ప్రేమ పవర్ ఎక్కడ కూర్చున్నా పాపం ఒకళ్ళనొకళ్ళు కూర్చుని మాట్లాడుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ చూపించుకుంటా, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా, ఇక డిమాండ్ పవన్ మాట్లాడలేదు. వాయిస్ ఉండదు కదా! మనోడికి ఓన్లీ యాక్షనే కదా! వాయిస్ మాత్రం మన రితు ఇచ్చేది. ఇప్పుడు ఎవరిస్తారో పాపం. వాయిస్ లేనోడు కింద అయిపోయాడేమో అని అనిపించింది నాకైతే. చాలా బాధ అనిపించింది. కానీ ఏదైతేనే బాగా ఆడింది. ఇన్ని వారాల్లో ఉందంటే గ్రేట్. నాకు ఏదో నేను పేపర్‌లో ఎక్కడో చదివాను. పర్ డే 40,000 తీసుకుంటుందంట. మాక్సిమం 35 లాక్స్ అయితే వచ్చినాయి అని చెప్పి ఒక అంచనా ఆమెకి రెమ్యునరేషన్. మంచి అమౌంటే తీసుకొని ఎళ్తుంది. కానీ ఇంకా ఉంటే బాగుండేమో అనిపించింది. గొడవలైతే తగ్గుతాయి ఇప్పుడు. నోరేసుకొని పడేది అందరి మీద కానీ, ఇప్పుడు ఏమైనా సరే 'దివ్య' ఎళ్ళిపోయినప్పుడు కూడా మనకు అలాగే అనిపించింది. అయ్యో! ఒక్కొక్కళ్ళు ఇలా వాయిస్ రైజ్ చేసేవాళ్ళు లేకపోతే సెకండ్ వాయిస్ రైజ్ చేసి ఈమె ఎళ్ళిపోయింది. సో, ఇది 'రితు చౌదరి' యొక్క ఎలిమినేషన్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.